హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రాగి పిండితో రొట్టె అండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, చాలా హెల్దీ. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దామండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే చిన్న సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. 1 ఇంచు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురుముకున్నానండి. అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. కొంచెం జీలకర్ర ఆర్ వామ్ యాడ్ చేసుకోవచ్చండి, ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే. ఇంకా మీరు క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెంచుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న రాగి పిండిని ఆ బౌల్లో వేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ వేసుకోండి, టేస్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, అంతే. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, అలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ పిండిని కలుపుకోవడానికి వాటర్ స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలండి. కూల్ వాటర్ యాడ్ చేయొద్దు, హాట్ వాటరే యాడ్ చేయాలి. సో చపాతీ పిండి కలుపుకున్న విధంగానే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఒక కవర్ కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి మీ సైజుకి తగ్గట్టు అలా రౌండ్గా తీసుకోవాలండి. మీరు ఎక్కువ పెద్దగా సైజు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద బాల్ తీసుకోండి, చిన్న సైజు చాలనుకుంటే కొంచెం చిన్నది తీసుకోండి, అది మీ ఇష్టం. చూసారా, అలా ఒత్తుకొని మామూలుగా మనం గారెలు అయితే ఎలా ఒత్తుతామో సేమ్ అలానే ఒత్తుకోవాలండి. కాకపోతే కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, అలా నెమ్మదిగా ఒత్తుకోండి, క్రాక్స్ రాకుండా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఒత్తుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నెయ్యితో కనుక చేసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, నెమ్మదిగా ఒత్తుకోవాలండి. మొత్తం నీట్గా 4 వైపులా నెమ్మదిగా ఒత్తుకోవాలి, మరీ పలుచగాను ఒత్తుకోకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పెను హీట్ ఎక్కే వరకు కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి, బోన్స్కి కూడా చాలా మంచిది. రాగి పిండిలో కాల్షియం ఉంటుంది, సో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా చాలా హెల్దీ అండి. ఇప్పుడు నెమ్మదిగా ఆ కవర్ని అలా దాని మీద వేసుకొని నెమ్మదిగా తీసుకోవాలండి. కొంచెం క్రాక్స్ వస్తుంది, కొంచెం రాగి పిండి కదా, సో నెమ్మదిగా తీసుకుంటూ చేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా. తర్వాత మనం కొంచెం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ నెమ్మదిగా సిమ్లోనే కాల్చుకోవాలండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. రాగి పిండి అంటే కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి పర్వాలేదు. కూల్ వాటర్ అయితే కొంచెం పిండి అనేది పచ్చిది కాబట్టి సో హాట్ వాటర్ యాడ్ చేయాలండి. చూసారా, ఇది వేడివేడిగా తిన్నా బాగుంటాయి, కూల్గా తిన్నా బాగుంటుందండి. స్నాక్స్ లాగా కూడా తినచ్చు. ఇంక అంతేనండి, రెడీ అయిపోయినట్టే రాగి రొట్టెలు. చూసారా, సో ఇది వేడిగా అయినా తినొచ్చు, చల్లగా అయినా తినొచ్చండి. సో ఇలా మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో రావాలి అనుకుంటే మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.